కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తాం. సహ సమర్పిస్తున్న వారు యుగంధర్ రియల్ స్టోర్. రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఇయాల మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చిన. మొదలైతే హెడ్లైన్స్ చూద్దాం పాండ్రి. అనిత మేడం, ఇదేనా మీ పోలీసులు చేసే డ్యూటీ? తాయిన మత్తుల ఆర్టీసీ బస్సును వేసుకపోయిన మందు బాబు. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. చేపలు పట్టినట్టే పాములు పడుతున్న జనం. అమ్మ ప్రేమను వంచిన పోలీస్ మేడం. రెండు చేతులు లేకపోయినా వ్యవసాయం చేస్తున్న రైతు. విమానంలా పర్సులు కొట్టేసిన వాళ్ళని చూసినాం, రైళ్ల పర్సులు కొట్టేసిన వాళ్ళని చూసినాం, బస్సుల పర్సులు కొట్టేసిన వాళ్ళని చూసినాం, ఆటోల పర్సులు కొట్టేసిన వాళ్ళని చూసినాం, ఇండ్లల్లో జొరబడి బంగారం ఎండి ఎత్తుకపోయిన వాళ్ళని చూసినాం. ఇక రోడ్డు మీద పోయేటోళ్ళ బంగారు షైన్లు గుంజుకపోయిన వాళ్ళని కూడా చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఒకరు ఏం కొట్టేసిండ్రో తెలిస్తే ఓడి అమ్మ బడవా ఏంట్రా ఇది అని అంటారు పక్క. బగ్గదాగి బస్సునే చోరీ చేసి 20 కిలోమీటర్లు ఇయ్యరమయ్యర తిరిగి ఆఖరికి దిమ్మను ఢీ కొట్టి దిమ్మ తిరిగిపోయినాక బస్సులకెళ్ళి దిగిండు. ఇగో ఈ తాగుబోతు మనిషి. అగో చూడుండ్రి, నాలుముచ్చోడు 4 ఊర్లకు షేట్ అన్నట్టు ఏం తెలియనట్టు ఎట్లా చూస్తుండో. చెప్పు నాయనా, ఇదేమన్నా అంగట్ల పిల్లలు ఆడుకునే బస్సు అనుకున్నావా? అట్లా ఎందుకు ఎత్తుకొచ్చినావు? తిరుపతి పోతుందంట, నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి. ఓ కథ సల్లగుండా. ఇది ఎక్కడి ముచ్చట? తిరుపతి రైలు పోయిందని చెప్పినందుకు బస్సు దొంగతనం చేసినవా? స్టార్ట్ చేసిన బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్లు వేసి తిప్పిన. నీ పని సల్లగుండా. తోలస్తదా తోలరాదా అని రౌండ్లు కొట్టినవా? ఇంతకు నువ్వేం పని చేస్తావు? గింత దూరం ఎట్లా తోలుకొచ్చినావు? డాక్టర్ పని. అచ్చా, ఇదా ముచ్చట. ట్రాక్టర్ డ్రైవరా? అందుకే గింత దూరం వచ్చినవు. పాలకుర్తి మండలం చెన్నూరులుండే ఈ వెంకన్న జనగామాల బస్సు దొంగతనం చేసి దేవరుప్పుల ఏరియాలో టోల్ గేటు దిమ్మెను ఢీ కొడితే సిబ్బంది చూసి పోలీసులకు కంప్లైంట్ కొట్టిండ్రట. ఇంకా నయం పాటు నీకెదురుగా ఏ బస్సులు లారీలు రాలేదు, నువ్వు వేటికి ఎదురుగా పోలేదు పాటు. నీ తాగుడు పాడువాడా. చూసిండ్రా అనుల్లా ఎంత పని చేసిందో. గిట్లున్నది కొందరు తాగుబోతు గోషిగాళ్ళ ముచ్చట. ఏం చేస్తాం? ఈ భూమి మీద అమ్మ నాయన ప్రేమకు మించింది ఏది లేదుల్లా. డబ్బులు పెట్టి కొంటే ఏదన్నా దొరుకుతుంది కావచ్చు, కానీ అమ్మ నాయన ప్రేమ అయితే అస్సలకే దొరకది. ఎందుకంటే కల్మషం లేని ప్రేమ అంటే అదొక్కటే కాబట్టి. అందుకే బిడ్డల కోసం అమ్మ నాయనలు ఎంత కష్టమైన పడతారు. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడండి. ఇది కదా అమ్మ ప్రేమ అంటే. ఈ అక్క బిడ్డను ఎత్తుకొని వానల తడుచుకుంటూ తిప్పల పడుకుంటూ వస్తుంటే వీళ్ళను చూసిన ఈ పోలీస్ మేడం ఇంకో ఇట్లా బిడ్డను తీసుకొని ఎత్తుకున్నది. అప్పుడు ఈ బిడ్డ కూడా మంచిగా నవ్వబట్టింది. ఎవరి బిడ్డ అయినా బిడ్డే కదా, అందుకే ఆమైనా అమ్మే నేనైనా అమ్మే అనుకొని ఈ మేడం ఇట్లా ఎత్తుకున్నది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే మస్తు మంది ఈ మేడాన్ని తారీఫ్ చేస్తున్నారు. ఇక అట్లనే ఈ అమ్మ నాయన ప్రేమను, ఈ బిడ్డ సంతోషాన్ని కూడా చూడుండ్రి. సుశీన్ రానుల్లా ఎన్ని వేల కోట్లు పెట్టుకున్నా ఇంత మంచి ప్రేమ దొరుకుతుందా? ఇది నార్సింగ్ గురుకుల పాఠశాల. బిడ్డను చూసేందుకు హాస్టల్ కాడికి వచ్చిండ్రు అమ్మ నాయన. ఇక వీళ్ళు వచ్చిర్రు అని ఈ చెల్లెకు తెలుసుడుతోనే అమ్మా నాన్న అని ఉరికొచ్చి గట్టిగా పట్టుకున్నారు. అటంక ఈ అమ్మ నాన్న ఈ చెల్లెకు అన్నం తినిపించుకుంటా వాళ్ళు కూడా తిన్నారు. ఈ అటంక ఈ అమ్మ ఈ చెల్లెకు పెయిన్లు చూస్తుంటే చెల్లె ఫోన్ పట్టుకొని దుడబట్టింది. నానేమో పుస్తకాలకు అట్టలేసిండు. ఇదంతా చూస్తుంటే వీళ్ళు ఇంటున్నట్టు అనిపిస్తున్నదిలే, కానీ అమ్మ నాన్న వచ్చిండ్రని అంత ఆనందపడ్డ ఈ చెల్లె మళ్ళా వాళ్ళు పోయేటప్పుడు ఎంత బాధపడి ఉండాలి. ఈ వీడియోని చూసి కూడా నెటిజన్లు మస్తు మురిసిపోతున్నారు. కోడలకు లగ్గం చేసిన మామ ఈ ముచ్చటింటే ఎవ్వలైనా ముక్కు మీద ఏలేసుకుంటారు. ఆగో కొడుకు భార్యకు మామెట్ల లగ్గం చేస్తాడుల్లా, ఇదేమిచ్చంత్రం అని పరిశాన్ అవుతుంటారు.
కానీ గీడో మామ నిజంగానే లగ్గం చేసిండుల్లా. మరి అట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చూడుండ్రి మీకే తెలుస్తుంది. స్వయంగా కొడుకు భార్యకే లగ్గం చేసిండు మామ. అవును, దగ్గరుండి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఇంకో అయ్య చేతిలో పెట్టిండు. అదేంది అట్టెట్లా చేస్తాడు? ఆమెనా ఎట్లా చేసుకుంటుంది? ఆ కొడుకైనా ఎట్లా ఒప్పుకుంటాడు అని మీరు ఆశ్చర్యపోతున్నారులే. కానీ ఇక్కడ కథ వేరే ఉన్నది. అదేంది అని అంటే, దినేష్ మామూళ్ళ కొడుకు క్యాన్సర్తోనే జీవిడ్చిండట. ఇక కోడలు వీళ్ళింటనే ఉంటున్నది. అయితే అట్లా ఎన్ని రోజులని ఉంటుంది ఒంటరిగా? నా బిడ్డ అయితే నేను ఇట్లనే ఉంచుకుంటానా, లగ్గం చేయనా అనుకొని మామ మంచిగా ఆలోచన చేసి ఇంకో సంబంధం తీసుకొచ్చి నాయన లెక్కన ముందు వాడి పెళ్లి చేసిండు. ఇది గోపాల ముచ్చట. ఈ పెళ్ళికి వచ్చిన పబ్లిక్ మస్తు సంతోషపడుకుంటా దినేష్ను మస్తు తారీఫ్ చేసిండ్రు. కోడలు అమ్మ నాయనలు కూడా మస్తు సంతోషపడ్డారట. కానీ ఈ దినేష్ మామ లెక్కన ఆలోచించేటోళ్ళు ఎంతమంది ఉంటారు లోకంలో? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ పోలీస్ అని ఒక సినిమాలో వీరో సాయి కుమార్ డైలాగ్ చెప్తాడు కదా. అయితే బయట కూడా పోలీసులను చూస్తే చాలా మందికి ఇదే డైలాగు ఇప్పటికి ఇంకా గుర్తొస్తుంది. సరే, ఈ సినిమా డైలాగును ఇప్పుడు పక్కన పెడితే ముచ్చట ఏందంటే, ఇగో ఈ పోలీసుల గురించేనుల్లా ముచ్చట. అబ్బా, ఈ పోలీసులు ఏమన్నా కష్టపడుతున్నారా? ఇది కదా పోలీస్ డ్యూటీ అంటే. శభాష్, వీళ్ళకు ఉత్తమ పోలీస్ అవార్డులు ఇవ్వాలి. లేకుంటే మరి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలని తెలుసుడుతోనే అన్ని పనులు వదిలేసుకొని పోయి ఇంత హంగామా చేస్తున్నారంటే సన్మానం చేయాలి కదా. డ్యూటీలున్న పోలీస్ ఆఫీసర్లమన్న ముచ్చటను కూడా మర్చిపోయి మంత్రి గారి అనుచరులు పచ్చపార్టీ కార్యకర్తలతోని కలిసి ఎస్ఐ సిఐ సార్లు బాజాబ్గా కేకు ముంగట నిల్చున్నారు, కేకు కట్టింగ్లు చేస్తున్నారు, కేకులు తింటున్నారు, కేకులు తినిపిస్తున్నారు. పచ్చపార్టీ లీడర్ల నడుమ ఖాకీ డ్రెస్ వేసుకొని ఖతర్నాక్గా ఫోటోలకు పోజులు కూడా ఇస్తున్నారు అని అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కాకపోతే గమ్మత్ ముచ్చట ఏందయ్యానంటే, ఈ ప్రోగ్రాంలో అసలు మంత్రే లేడు. మరి ఈ ఫోటోలు మంత్రి దగ్గరికి ఏరితే మనల్ని సార్ గుర్తుపెట్టుకొని ప్రమోషన్లు ఇప్పిస్తాడు అనుకున్నారో, లేకుంటే ఇంకేదన్నా మతలబు ఉన్నదో తెలియదు. కానీ ఈ పోలీస్ సార్లు చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వెళ్తున్నాయి. మరి దీని మీద హోంమంత్రి మేడం ఎట్లా స్పందిస్తారో కానీ, నెరీ ఇంత ఘోరం ఉంటుందా అనువల్ల? అరే, పబ్లిక్ సమస్యలు లేనట్టు వీళ్ళు చేసే డ్యూటీ ఇదేనా? వీళ్ళకు జీతాలు ఇచ్చేది టీడీపీ లీడర్ల బర్త్డేలకు కేకులు కోసేందుకేనా అని గట్టిగానే అడుగుతున్నారు కొందరు పబ్లిక్. ఇయ్యాల రేపు ఎట్లున్నారులా మనుషులు? ఏదన్నా ఆపతచ్చి పైసలు కావాలన్నప్పుడేమో అయ్యా బాంచన్ అన్నట్టే బతిలు అడి తీసుకుంటారు. కానీ తిరిగి గట్టేయాళ్లకు లేవు. ఉంటే తిరిగి ఇయ్యనా ఏంది? అయ్యో ఇస్తా తీయరాదు, ఎటన్నా పోతున్నానా అని ఉల్టా మాట్లాడుతుంటారు. కానీ ఒక అన్న తీసుకున్న అప్పు తీర్చేటందుకు నుంచి ఏడుకొచ్చిండో తెలిస్తే అవక్కైతారు పక్కా. ఇగో ఈ అన్న గురించే వార్త. పేరు ఇస్మాయిల్, కేరళం మనిషి అన్న. అయితే ఎప్పుడో 20 ఏండ్ల కింద ఈ ఇస్మాయిల్ అన్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉండే ఎడ్ల లచ్చన్న ఇద్దరు సౌదీలో ఒక కంపెనీలో కలిసి పనిచేస్తున్నప్పుడట ఒక 120 రియాళ్లను అప్పు కింద తీసుకున్నాడట. మరి ఇక ఏమైందో ఏమో, పైసలు రిటర్న్ ఇవ్వకముందే కేరళకి వెళ్ళిపోయిందట ఇస్మాయిల్ అన్న. ఆయనతో ఇప్పుడు లచ్చన్నది ధర్మపురి అని చెప్పిన ముచ్చట యాదికొచ్చి ఆ ఊరికొచ్చి లచ్చన్న ఇల్లు దొరకబట్టి మరి వాళ్ళ ఇంటోళ్ళకు పైసలు రిటర్న్ కొట్టిండట. లచ్చన్న ఇంకా బయట దేశంలోనే ఉన్నాడని తెలిసి ఫోన్ కొడితే దోస్తు ఇస్మాయిల్ గుర్తున్నాడు కానీ ఆయనకిచ్చిన అప్పు యాదికి లేదట లచ్చన్నకు. మరి అప్పుడా 25 ఏండ్ల కింద ఇచ్చే, అది కూడా 120 రియాళ్ళు గంటే. ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పటి లెక్కెంబడి వేసుకున్న 120 రియాళ్ళు అంటే 3000 రూపాయల చిల్లర అవుతుంది గంతే. అంటే 25 ఏండ్ల కింద అంటే ఇంకెంత తక్కువ ఉంటుందో ఆలోచన చేయండి. కానీ ఇస్మాయిల్ అన్న ఇచ్చుడు మాత్రం 3000 ఇయ్యలే, 25,000 రూపాయలు ఇచ్చిందట. ఇగో లచ్చన్ననే చెప్తున్నాడు, ఏం రాదండి. 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అతడు 120 రియలకు ఏ విధంగా నాకు 25,000 ఇచ్చిండో అర్థం కాలేదు. చాలా నీతివంతుడు కాబట్టి, మంచి మనిషి కాబట్టి నాకు మరి ఎక్కువ ఇచ్చిండు. ఇస్మాయిల్ అన్న, నువ్వు కేక్ అన్నా ఎప్పుడో తీసుకున్న అప్పు యాదికి పెట్టుకొని ఇచ్చిపోయినావంటే ఇన్నేళ్ళు ఆ బాకి ఎప్పుడు తీరుస్తానో అని ఎంత మనాది పెట్టుకున్నావో లోపల పో. మొత్తానికి ఇప్పుడు అప్పు తీరింది కాబట్టి మస్తు ప్రశాంతంగా ఉంటాడేమో ఇస్మాయిల్ అన్న. ఉంటారు ఆడాడ ఇటువంటి మనుషులు కదా. చిత్ర విచిత్రంగా ఉంటారు కొందరు అయితే ఏం ఆలోచించుకుంటా ఏం చేస్తుంటారో అర్థమే కాదు అసలు. రోడ్ల మీద పోయేటప్పుడైతే గమ్మతిగా దాటుడొక దిక్కు దాటుతుంటారు, చూసుడేమో ఇంకో దిక్కు చూస్తుంటారు.
చేసుకుంటారు. ఇంకా కొందరైతే తొవ్వంట పోతుంటే వాళ్ళ లోకం వాళ్ళదే. ఇక వెనక మరల బండ్లు వచ్చి ఆరని కొడుతున్నా చూడనే చూడరు. ఇంకా కొందరేమో ఏవైతే తీయరాదు అని అనుకోయి పోయి టక్కర్లు వేసుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇగో గిడో మనిషి చేసిన పని చూసి ఇవన్నీ వెళ్ళినాయి అన్నట్టు. అబ్బర బిడ్డ, గేటు కీపర్ అన్న ఊరికొచ్చి పక్కకు గుంజకుంటే ఎముడు ఊరికొచ్చి పట్టుకపోయేటోడు అన్నను. మరి లేకుంటే ఎందుల్లా ఏ ఖాళీలున్నాడో మనిషి కానీ ఒక దిక్కు రైలు రానే బట్టే మీదికించి రైలు వచ్చేయాలా ఆరని కొట్టుకుంటూనే వస్తుందాయే. అయినా కూడా పట్టించుకోకుండా పట్టాలు దాటుతున్నాడంటే ఇక ఏమనాలి చెప్పుండ్రి నన్ను. మళ్ళీ అది కూడా టక్కున దుంకిండా అంటే కాదు, మళ్ళా నిమ్మలంగా ఇప్పుడేం తొందర ఉన్నది అన్నట్టు దాటుతుండే. తమిళనాడులైన తతంగం ఇది. ఇప్పుడు ఈ వీడియో చూసినోళ్ళు అటు ఆ నడుచుకుంటూ వచ్చేటైనా తిట్టుడు, ఇటేమో ఈ రైల్వే అన్నను పొగుడు చేస్తున్నారు. ఇక ఈ కథ ఇట్లుంటే ఈ పొలగంల తిక్కేషన్ చూడుండ్రి ఎట్లున్నదో. ఊరి మీ పాసుగాల పట్టాల నడిమి ఇట్లా ఫోన్ పెట్టి పర్షాన్ కథలు పడుతున్నారు గట్లా. ఇదంతా కూడా రైలు వంగ కిందికెంచి వీడియో తీసేటందుకు వేసిండ్రు. ఇక ఆ రైలు ఫోన్ మించి దాటిపోయినాక వీళ్ళు ఫోన్ ఆడబెట్టింది, రైలు మీదికెంచి పోయింది, రెండు కలిపి రీల్ చేసి ఇడిచిండ్రు ఇంటర్నెట్ లా. బెంగళూరులో అయినా బాగోతాం ఇది. ఇక చూడుండ్రు ఎట్లున్నారో ఇయ్యాల రేపు పొలగాన్లు. పుసుక్కన జరగరాందేమన్నా జరిగినా ఆ ఫోన్ పోతం అయినా లాసే కదా. పిల్లలు ఎవ్వలే గాని గిట్లాంటి పనులు చెయ్యొద్దు, సరేనా? అరే ఆదివారం వచ్చింది కదా, మరి స్పెషల్ ఏం లేదా? ఇవాళ ఇంట్లో కాదు కానీ బయటికి పోయి తిందాంరా అని కొందరు ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుంటారు. ఫ్యామిలీస్ కూడా ఈ నడుమ వీక్లీ ఒక్కసారన్నా హోటల్కి పోయి తినాలని అనుకుంటున్నారు. అయితే అస్వంటోళ్ళు రెస్టారెంట్కి పోదామని తయారయ్యే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడుండ్రి. అటెన్కల్లా పోతారా ఆగుతారా అనేది ఇక మీ ఇష్టం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న ఆ హోటల్లా కిచెన్ రూమ్ల పిల్లులు, గచ్చిబౌలిలా ఇంకో హోటల్లో వాష్రూమ్ల పక్కనే వంటలు, ఇంకో హోటల్లో ఫ్రిడ్జులల్లో నిల్వ ఉంచిన పురుగులు పడ్డ చికెన్ ముక్కలు, ఇంకో దగ్గర కల్తీ సామాన్లు కల్తీ సాసు. ఇట్లా హైదరాబాద్ రెస్టారెంట్లల్లా అబ్బో చెప్పవశం కానీ గబ్బు గబ్బు. అందుకే పబ్లిక్ పెద్ద పెద్ద రెస్టారెంట్లు కదా అని పోయి తిందాం అనుకునే ముందు ఒక్కసారి ఇవి చూడుంది. ఎందుకంటే ఈ నడుమ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పోయి చెక్కింగులు చేస్తే మస్తు రెస్టారెంట్లల్లా గలీజ్ గలీజ్ ఫుడ్ బయట పడ్డది. ఇక నీట్నెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చూస్తుంటేనే తెలుస్తున్నది కదా. మళ్ళీ అవి పేరుకు పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ లోపలంతా గబ్బు గబ్బు గలీజు గలీజు. అందుకే పబ్లిక్ కడుపు నిండా తిందామని పోయి లేనిపోని రోగాలు కొని తెచ్చుకోకుండ్రి. కావాలంటే ఇంట్లోనే తినబుద్ధి అయితే మంచిగా వండుకొని తినుర్రి, సరేనా? ఎత్తైన బిల్డింగ్ కాడ నిలబడి, ఎత్తైన బిల్డింగ్ మీదకెక్కి, ఇంకా చెరువుల కాడ నిలబడి, సముద్రం ఒడ్డుకు నిలబడి, లోయ దగ్గర నిలబడి సెల్ఫీలు వీడియోలు తీస్తుంటారు, రీల్స్ కూడా చేస్తుంటారు. ఇక లక్షలకు లక్షలు మిలియన్లకు మిలియన్ల వ్యూస్లు తెచ్చుకొని సోషల్ మీడియంలా బగ్గా ఫేమస్ అవుతుంటారు. ఇప్పటికే చాలా మంది అయినరు కదా. అయితే ఈడో కాడ మాత్రము ఒకరు సోషల్ మీడియాలా ఫేమస్ అయ్యేటందుకు ఏం చేసిండ్రో తెలుసునా? రువ్వడిగా బండి నడిపిండు, నడిమిట్లా ఆపిండు, ముంగటి పయ్య లేపిండు, నెత్తిన పెట్టుకొని నడిచిండు, అంతే. మాట లేదు ముచ్చట్లేదు, సీదా బండ్లు నడిపేటోళ్ళకే ఎదురుంగా పోయిండు. అట్లని ఖరాబైన బండిని గిట్ల భుజాన పెట్టుకొని రీల్ చేసిండు అనుకునేరుల్లో అంత స్కిట్టే. ఇది రీల్ కోసమే చేసింది. కావాలే అని ఇట్లా రోడ్డు మీదకి వచ్చి నడిమిట్లా ఆపి ట్రాఫిక్ జామ్ చేసి ఇట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఉత్తరప్రదేశ్ పిల్లగాడట, కానీ చూడుండ్రి తిన్నదరగని రీల్ చక్కదనం ఎట్లున్నదో. అరే ఏదన్నుంటే మంచి రీల్ చేసుకోవాలి గాని పుసుక్కన మెడలు నలిగిపోయి ఇరుసుకోబడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పోలీసులకు కంప్లైంట్ పోతే దేవులాడుతున్నారట. కానీ కొందరు చూడుండ్రి ఎట్లా ప్రాణాలకు తెగించి రీల్స్ చేస్తున్నారో. నెత్తిన గంప పెట్టుకొని తిరిగి పండ్లు అమ్మినట్టు నెత్తిన బండి పెట్టుకొని తిరిగి రీల్ చేయడం ఏందో ఏమో చేసిన మూత వారికే తెలవాలి. మీరైతే గిస్వంటి చెయ్యకుండ్రి, సరేనా? కొందరు కావలసిన సౌలతులు లేకున్నా, శారీరకంగా సరిగ్గా లేకున్నా, ఒంట్ల బలం లేకున్నా కూడా ఒకళ్ళ మీద ఆధారపడకుండా రామసక్కదనాల పని చేసుకొని బతుకుతుంటారు. అస్వంటోళ్ళని చూస్తేనైతే భలే మోటివేషన్ వస్తుందిలే. మరి ఇప్పుడు ఎవరిని చూసి వచ్చింది నీకు మోటివేషన్ అంటే ఒక తాత నున్ను అన్నం చూసుల్లా.
మరెవలాళ్ళు ఏం చేసిండ్రో చూద్దురు పాండ్రి. తాత తాత 80 ఏండ్ల ఈడుల కూడా తగ్గేదేలే అన్నట్టు పొద్దున 6 గంటల కాంచి రాత్రి 10 కొట్టేదాకా క్యాబ్ నడుపుతున్నాడట. ఇట్లా తాత పేరు రవీంద్రనాథ్, కలకత్తా మనిషి. పాపం తాతోళ్ళ ఇంటామె సంధ్యవ్వకు పానం మంచిగా లేదట. అందుకని ఆమె దవాఖాన ఖర్చులకు పైసలు కావాలని ఇగో ఇట్లా గీ ఈడుల గింత కష్టపడుతున్నాడు తాత. నిజంగా గ్రేట్లే ఈయన. మరి కాదానుల్లా చాలా మంది 60 ఏండ్లు కూడా రాకముందే అయిపోయింది, దినాల దగ్గర పడ్డాయి, ఈడు మీద పడ్డది, ఈ ఏం శాతం అవుతుంది అనుకుంటా చెయ్యగలిగిన పనులు కూడా చేయకుంటుంటారు. అట్లాంటిది ఈ తాత ఇంత కష్టపడుతున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ తాత కథ ఇట్లుంటే ఇంకో అన్న ముచ్చటున్నది అన్నాం కదా, ఇగో ఈ అన్ననే ఆయన. వా అన్న వా, 2 చేతులు లేకున్నా కూడా పారబట్టి పనిచేస్తున్నావంటే నీకు 10,000 దండాలు పెట్టినా తక్కువేనే. ఒక్కసారి ఇటు చూడన్నా. అర్రే వా, ఆ నవ్వుకు ఆ ఆత్మవిశ్వాసానికి ఎంత వాల్యూ ఇచ్చినా తక్కువే పో. అన్ని తీర్ల సక్కగుండి కూడా బద్ధకం కొద్దీ పని చేయ శాతగాక సాకులు చెప్పుకుంటా బతికే కొందరు మీ ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవాలనే. కిర్రాకసలు మీరు వేరే లెవెల్ అంతే. ఇక ఇవ్వల్లా ఇయాల్టి మన గరం గరం వార్తలు. మన టైం అయితే ఎరికే కదా, ప్రతిరోజు రాత్రి 8:30కు, మళ్ళీ తిరిగి పొద్దుగాల 8:30కు. మీరైతే చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.